సార్, నాకు రెగ్యులర్గా హెడేక్స్ వస్తూ ఉన్నాయి. నేను టెన్షన్ పడుతూ ఉన్నాను. డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? హెడేక్ అనేది చాలా కామన్ సిమ్టమ్. ప్రతి ఒక్కరిలో 1 in 10 పీపుల్ ఆర్ హ్యావింగ్ హెడేక్. సో హెడేక్ అనేది మల్టిపుల్ టైప్స్, దానికి వేరే వేరే కాజెస్ ఉంటాయి, కారణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి టెన్షన్ హెడేక్. టెన్షన్ హెడేక్ అంటే స్ట్రెస్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల కానీ వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్. ఒకటి క్లస్టర్ హెడేక్ అంటారు. క్లస్టర్ హెడేక్ అంటే మోస్ట్లీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ సివియర్ గా తీసుకున్నప్పుడు, బింజ్ లాగా తీసుకున్నప్పుడు వచ్చే హెడేక్ క్లస్టర్ హెడేక్. అండ్ ఇంకొకటి వచ్చేసి సైనస్ హెడేక్. అంటే ఈ సైనస్ ప్రాబ్లం ఉండడం కానీ, జలుబు ఉండడం కానీ, కోల్డ్ వెదర్ కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ఇంతకుముందు ఎలర్జిక్ రైనైటిస్ లాగా ఉండటం కానీ, అంటే చలికి ఎలర్జీ లాగా ఉండటం కానీ, ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చే హెడేక్ సైనస్ హెడేక్. ఇంకోటి మైగ్రేన్ హెడేక్. మైగ్రేన్ హెడేక్ అంటే మోస్ట్లీ ఏదైనా ఫుడ్ వల్ల కానీ, స్మెల్ వల్ల కానీ, హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ వచ్చే హెడేక్ మైగ్రేన్ హెడేక్. అండ్ ఇంకొకటి వచ్చేసి సర్వైకోజెనిక్ హెడేక్. అంటే మెడ ప్రాబ్లం ఉన్న వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ కండరాలన్నీ పట్టేసి ఇదంతా తల వెనక నుంచి ముందుకు రేడియేట్ అవుతా ఉంటుంది, ఆ హెడేక్ వస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ హెడేక్స్. కానీ ఈ అన్నిట్లలో డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు భయపడాలి అని అంటే, హెడేక్ లాస్టింగ్ ఫర్ more than 2 to 3 hours and it is sudden and severe headache and you are getting a headache more than 2 times a week, associated blurring of vision అంటే కళ్ళు సరి కనిపించకపోవటం, అసోసియేటెడ్ డిస్టర్బ్డ్ స్పీచ్ అంటే మాట నత్తిలాగా రావటము, లేదా వీక్నెస్ అంటే చెయ్యి కాలు వీక్ గా అనిపించటము, చెవుల్లో గుయ్యమని శబ్దం లాగా రావటము, ఫిట్స్ రావటము, ఇలాంటి కాజెస్ ఏమన్నా ఉన్నాయి అని అంటే డెఫినెట్లీ యూ షుడ్ ఇమీడియట్లీ కన్సల్ట్ ఎ డాక్టర్. థ్యాంక్ యూ సార్.